సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. విమానం నడపాలంటే ఏం చేయాలి, ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు వైమానిక రంగంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి మన దేశంలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఇప్పుడు వీటన్నిటిని కొల్లగొట్టే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. విశాఖపట్నానికి సమీపంలో ఏవియేషన్ ఎడ్యుసిటీని దేశంలోనే మొదటిసారిగా ఆవిష్కరించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. గతంలో సిఐఏ సమ్మిట్ జరిగినటువంటి సందర్భంలోనే దీనిపైన చర్చలు జరిగినాయి. ప్రాథమికంగా కొన్ని కంపెనీలని సమరైజ్ చేసి ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. అదే క్రమంలో విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. ప్రారంభోత్సవానికి తేదీలు కూడా దగ్గర పడుతుంది. ఎందుకంటే ట్రయల్ రన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నట్టుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు. బహుశా ఒక 3-4 నెలల్లో జాతికి అంకితం చేస్తారు. అక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఎయిర్పోర్ట్ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డిస్టెన్స్ పరంగా చూస్తే విశాఖపట్నానికి భోగాపురంకి దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి స్ట్రెచ్ మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే భోగాపురం, విశాఖపట్నం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయాలంటే, ఎందుకంటే విశాఖపట్నం వరకు రావాలంటే ఈ స్ట్రెచ్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఏవియేషన్ ఎడ్యుసిటీని స్టార్ట్ చేయాలని చెప్పని ఆశిస్తుంది. అందులో ప్రధాన భాగస్వామిగా జిఎంఆర్ సంస్థ వ్యవహరించబోతుంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ సంస్థ ఆపరేట్ చేస్తుంది. అదే కాదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలా దేశంలో కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్పోర్ట్లు, మరోవైపు విదేశాల్లో ఎయిర్పోర్ట్స్ని కూడా జిఎంఆర్ గ్రూప్ ఆపరేట్ చేస్తుంది. దాంతోపాటు ఏవియేషన్ ట్రైనింగ్లో కూడా జిఎంఆర్ గ్రూప్కి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ మంత్రి నారా లోకేష్ జిఎంఆర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇందులో అటెండ్ అయ్యారు. వైజాగ్ సమీపంలో ఏవియేషన్ ఎడ్యుసిటీని స్థాపించడానికి ఉన్నటువంటి వనరులు, అంశాలపైన ఒక ప్రజెంటేషన్ జరిగింది. ఈయన ఢిల్లీ పర్యటన తర్వాత, లోకేష్ గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములు కాబోతున్నటువంటి కంపెనీల పైన కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కేవలం జిఎంఆర్ ఏరో అకాడమీ అనేటువంటి పేరుతో ఈ సంస్థ ఇందులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం నిర్వహిస్తుంది. ఏవియేషన్ స్కిల్లింగ్ కానీ దానికి సంబంధించినటువంటి కోర్సెస్, చాలా కోర్సెస్ని ఈ అకాడమీ రన్ చేస్తుంది. జిఎంఆర్ ఏరో కోర్సెస్ పేరుతో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్స్, ఐఏటా ప్రోగ్రామ్స్, డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్ ప్రోగ్రాము, అలానే ఫైర్ ఫైటర్ ప్రోగ్రామ్స్, ఏసీఐ ప్రోగ్రామ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, ఎయిర్పోర్ట్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇట్లా ఇవన్నీ కూడా వివిధ దేశంలో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్ట్లో దగ్గరలో, అంటే ఎయిర్పోర్ట్ సమీపంలో కొన్ని అకాడమీలని స్టార్ట్ చేసి వాటిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది. అయితే దేశంలోనే ఒక ఎడ్యుసిటీని పెట్టాలి, దానిలో జిఎంఆర్ గ్రూప్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. ఒక క్లియర్ కట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, ఒక డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాత వివిధ సంస్థలని ఈ ఎడ్యుసిటీలో భాగస్వాములుగా చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిర్వహణ దగ్గర నుంచి విమానాలు తయారు చేసేటువంటి టెక్నాలజీ వరకు అన్నీ ఇందులో ఉండేలాగా చూడాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. సో మొదటి దఫా ఈ మీటింగ్ ఆల్రెడీ సిఐఏలో కొన్ని ఒప్పందాలు జరిగినాయి. వీటిని ప్లేస్మెంట్ చేసేటువంటి క్రమంలో జిఎంఆర్ గ్రూప్ కీలక భాగస్వామ్యాన్ని ఏపీ ప్రభుత్వం కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈ భేటీ జరిగింది. త్వరలో దీనిపైన స్పష్టమైన విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.